My name is Avanti, faculty in Commerce, working in Government Degree College, Mortad. Today our topic is mode. Already I told you two methods in mode. One of the discrete series and another one is continuous series. Today the mode is continuous series is another method. Okay, let's take a problem. Right. Size of items 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. The frequency is 4, 6, 20, 32, 33, 17, 8, 2. These are the all frequencies. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ప్రకారము వినండమ్మా, తెలుగు మీడియం వర్షన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా 2 వెర్షన్స్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం లాస్ట్ టైం క్లాస్లో చెప్పుకున్నది ఏమో బహుళకం ఫార్ములా యూజ్ చేసి లైక్ మోడ్ ఫార్ములా యూజ్ చేసి చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పేదేమో తెలుగులో అయితే ద్విబాహుళకము అంటారు, ఇంగ్లీష్లో అయితే డ్యూ మోడ్ అంటారు. రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం అనదర్ ఫార్ములా, ఇంకో ఫార్ములా ఉండింది మనకు. అదేం ఫార్ములా అంటే 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మోడ్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నాము. రైట్ అమ్మా? ఒక్కసారి చూడండి. దెన్ పైన ప్రాబ్లం ఉండింది, ఆ ప్రాబ్లమ్ని మనం గ్రూపింగ్ టేబుల్ తీసుకుంటున్నాము. ఈ గ్రూపింగ్ టేబుల్ని తెలుగులో అయితే వర్గీకృత పట్టిక అని పిలుస్తాము. రైట్ అమ్మా? రైట్. ఇప్పుడు సైజ్ ఆఫ్ ది ఐటమ్స్ వచ్చేసి 0 to 10. ఇప్పుడు గ్రూపింగ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. రైట్ అమ్మా? దెన్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీలు. ఈ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఒకసారి గ్రూపింగ్ టేబుల్కి వచ్చేసరికి 6 స్టేజెస్ ఉంటాయి అన్నాము. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి యాస్టీస్ ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చాడో అలాగే గ్రూపింగ్ టేబుల్లో మెన్షన్ నోట్ చేసుకుంటాము. సో ఇక్కడ గ్రూపింగ్ టేబుల్లో స్టేజ్ 1కి వచ్చేసరికి యాస్టీస్ ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాము. 4, 6, 20, 32, 33, 17, 8, 2. రైట్ అమ్మా? దీని తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తాము? ఎవ్రీ 2 ఫ్రీక్వెన్సీస్ ఆర్ గ్రూపింగ్. రైట్ అమ్మా? ప్రతి 2 పౌనపున్యాలను కూడుకుంటూ వస్తాము. రైట్ అమ్మా? ఇప్పుడు చూడండి. 4 + 6 10, 20 + 32 52, 33 + 17 50, 8 + 2 10. సెకండ్ స్టేజ్ ఆల్సో కంప్లీటెడ్. లెట్స్ మూవ్ ఆన్ థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్లో ఏం చేస్తున్నాము? ఫ్రీక్వెన్సీలో ఉన్న ఫస్ట్ వాల్యూని, సో లైక్ ఫస్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని వదిలేసి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. రైట్ అమ్మా? ఇప్పుడు ఎట్లా అంటే పౌనపున్యములలో మొదటి పౌనపున్యాన్ని వదిలేసి రెండవ పౌనపున్యాన్ని కూడుకుంటూ వస్తున్నాము. అప్పుడు ఏం చేస్తున్నాము? 6 + 20 26, 32 + 33 65, 17 + 8 25. రైట్ అమ్మా? 2 కూడడం ప్రతి దగ్గర అయిపోయింది. రైట్. ఎవ్రీ 2 ఆర్ గ్రూపింగ్ ఈజ్ ఓవర్. దెన్ లెట్స్ మూవ్ ఆన్ ఫోర్త్ స్టేజ్. ఈ ఫోర్త్ స్టేజ్లో ఏముంది మనకి ఇక్కడ? ఎవ్రీ 3 ఫ్రీక్వెన్సీస్ ఆర్ గ్రూపింగ్. రైట్ అమ్మా? ప్రతి 3 పౌనపున్యాలని కూడుకుంటూ వస్తాం. ఇందాక 2 ఎలా కూడాము, ఇప్పుడు 3 అలా కూడుకుంటూ వస్తాం. 4 + 6 + 20 ఫస్ట్ గ్రూప్. దెన్ దీంట్లోనే 32, 33, 17 ఇది. రైట్. ఆ తర్వాత మనకి 8 ఇంకా 2 ఉంది. ఇంకొక నెంబర్ ఉంటే మనం గ్రూప్ చేయడానికి ఛాన్స్ వచ్చేది, కానీ ఇంకక్కడ నెంబర్ లేదు కాబట్టి ఆ రెండింటిని వదిలేస్తున్నాము. రైట్ అమ్మా? ఇప్పుడు 5th స్టేజ్కి వెళ్తున్నాం. ఈ 5th స్టేజ్లోకి వచ్చేసరికి ఏముంది అక్కడ? 5th స్టేజ్కి వచ్చేసరికి సేమ్ ఇందాక మనం సెకండ్ 2 గ్రూపింగ్ చేసినప్పుడు ఏం చేసాము? పైన ఒక ఫ్రీక్వెన్సీని వదిలేసి తర్వాత సెకండ్ ఫ్రీక్వెన్సీని కలుపుకుంటూ వచ్చినట్టు ఇక్కడ కూడా అలాగే ఫస్ట్ ఫ్రీక్వెన్సీని వదిలేసి సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ, ఫోర్త్ ఫ్రీక్వెన్సీని కలుపుతాము. 6 + 20 + 32ని 5th స్టేజ్లో ఒక గ్రూప్ చేసాము. దీని తర్వాత 33 + 17 + 8 అనేది 5th గ్రూప్లో సెకండ్ది. రైట్ అమ్మా? సో ఇవి రెండు టోటల్ కూడా 58 వచ్చింది. దీని తర్వాత మనం 6th స్టేజ్కి వెళ్తున్నాము. 6th స్టేజ్లో ఏం చేస్తున్నాము?
పై 2 ఫ్రీక్వెన్సీస్ని వదిలేసి తర్వాతి వాటిని 3 గ్రూపింగ్ చేసుకుంటూ వస్తాం. రైట్ అమ్మా? సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నామంటే 4 వదిలేసాము, 6 వదిలేసాము ఫ్రీక్వెన్సీలో. 20, 32, 33ని మాత్రం గ్రూప్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా చేసినప్పుడు దాని టోటల్ ఎంత అయింది మనకి? 85 అయ్యింది. రైట్ అమ్మా? తర్వాత 17 + 8 + 2ని గ్రూప్ చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ గ్రూప్ చేస్తే మనకి 27 వచ్చింది. ఈ రకంగా గ్రూపింగ్ టేబుల్ కంప్లీట్గా చేసేసుకున్నాము. ఫస్ట్ ఏం చేస్తాము? సింగిల్ వరుస లైక్ ఫ్రీక్వెన్సీ మనకి క్వశ్చన్లో ఎలా ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఒకటి తీసుకుంటాము. దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఎవ్రీ 2 ఫ్రీక్వెన్సీస్ గ్రూప్ చేస్తాము. దాని తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ ఫ్రీక్వెన్సీని వదిలేసి తర్వాత వాటిని గ్రూప్ చేసుకుంటూ వస్తాం. తర్వాత 2 లైక్ తర్వాత 2 ఫ్రీక్వెన్సీస్ని గ్రూప్ చేసుకుంటూ వస్తాము. దెన్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఎవ్రీ 3 ఫ్రీక్వెన్సీస్ గ్రూప్డ్. దెన్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి సేమ్, ఫస్ట్ వన్ ఆఫ్ ది లెఫ్ట్, దెన్ సెకండ్ వన్ సెకండ్, థర్డ్, ఫోర్త్ లైక్ 3 ఫ్రీక్వెన్సీస్ గ్రూప్డ్. దెన్ లెట్స్ మూవ్ ఆన్ సిక్స్త్ స్టేజ్. సిక్స్త్ స్టేజ్లో ఏం చేస్తున్నాము? ఎవ్రీ ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్ లెఫ్ట్, రిమైనింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ గ్రూపింగ్ ఇన్ 3 ఇట్లా యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. రైట్ అమ్మా? ఇప్పుడు అనాలసిస్ టేబుల్కి వెళ్దాం. ఈ అనాలసిస్ టేబుల్లో సైజ్ ఆఫ్ గ్రూపింగ్ కంటైనింగ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీస్ అన్నారు. రైట్ అమ్మా? ఒకసారి చూడండి, నేను కాలం వరుసలో 1, 2, 3, 4, 5, 6 అని రాశాను. దీస్ ఆల్ ఆర్ స్టేజెస్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, సిక్స్త్ స్టేజ్. మనకి పై వరుసలు వచ్చేసరికి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. దీస్ ఆల్ ఆర్ క్లాసెస్. రైట్ అమ్మా? ఒక్కసారి చూడండి, మనకి స్టేజ్ 1లో హైయెస్ట్ వాల్యూ గల ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది ఒకసారి మనం గ్రూపింగ్ టేబుల్లో చూసుకుంటే తెలిసిపోతుంది. సో స్టేజ్ 1 వచ్చేసరికి మనకి హైయెస్ట్ వాల్యూ ఉన్నది 33 ఉంది. ఫ్రీక్వెన్సీ 33 ఉంది. అది 40 to 50కి తీసుకుంటున్నాం. రైట్ అమ్మా? 40 to 50లో 33 ఉంది. సో 40 to 50 క్లాస్కి మార్క్ చేసుకుంటున్నాము. రైట్ అమ్మా? దెన్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఒకసారి 40 to 50లో ఫస్ట్ స్టేజ్లో మార్క్ చేసుకున్నాము. సో మిగిలినవన్నీ ఖాళీ. దెన్ ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్తున్నాం. సెకండ్ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ గల నెంబర్ ఇది 52 ఉంది. మనం యాడ్ చేసిన వాటిలో ఎక్కువ విలువ ఏదైతే ఉందో దాని యొక్క క్లాసెస్ని తీసుకుంటున్నాం ఇక్కడ. సో సెకండ్ లెవెల్కి వచ్చేసరికి మనకి 52 అనేది హైయెస్ట్ వాల్యూ ఉంది. ఈ 52 హైయెస్ట్ వాల్యూని ఏం చేస్తున్నాము? 20 + 32 వచ్చింది. 20 యొక్క క్లాస్ ఏది? 20 to 30. 32 యొక్క క్లాస్ ఏది? 30 to 40. 20 to 30, 30 to 40 అనేది 20 to 30, 30 to 40 అనేది గ్రూప్ చేసుకున్నాము. రైట్ అమ్మా? దెన్ థర్డ్ స్టేజ్ని ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. థర్డ్ స్టేజ్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏది? 65. 65 అంటే 32 + 33 అన్నాము. 32 ఎక్కడుంది? 30 to 40 ఒకటి, 40 to 50 ఒకటి. సో 30 to 40 ఒకటి, 40 to 50 ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్కి వెళ్తున్నాం. ఈ ఫోర్త్ స్టేజ్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ 82. ఈ 82లో అత్యధిక విలువ అంటున్నాం. రైట్ అమ్మా? హైయెస్ట్ వాల్యూ ఇన్ ది ఫోర్త్ స్టేజ్ ఏదమ్మా? మనకి 82 వస్తుంది. ఈ 82 రావడానికి మనం ఏమేమి ఫ్రీక్వెన్సీలను యాడ్ చేసాము? 32, 33, 17. సో 32 వచ్చి 30 to 40 క్లాస్, 40 to 50, 50 to 60. 30 to 40, 40 to 50, 50 to 60ని మార్క్ చేసుకున్నాము. దీని తర్వాత ఫిఫ్త్ స్టేజ్కి వెళ్తున్నాము. ఫిఫ్త్ స్టేజ్లో బోత్ ఆర్ ఈక్వల్, 58 వచ్చినాయి. సో అక్కడ హైయెస్ట్ వాల్యూ అనేది లేదు కాబట్టి కంప్లీట్ అన్ని ఫ్రీక్వెన్సీస్ అందులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీక్వెన్సీస్కి మార్క్ పెట్టుకుంటూ వచ్చాము. 6, 20, 32 అంటే 10 to 20 నుండి 33, 17, 8, 60 to 70 వరకు, 20 to 30 నుండి 60 to 70 వరకు అన్నీ మార్క్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ వదిలేసి మిగిలినవన్నీ మార్క్ చేసాము. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ వదిలేసి మిగిలినవన్నీ మార్క్ చేసుకున్నాము. రైట్ అమ్మా? నెక్స్ట్ సిక్స్త్ స్టేజ్లో హైయెస్ట్ వాల్యూ వచ్చి 85 ఉంటుంది. ఇక్కడ 85 రావడానికి ఏమేమి తీసుకున్నాము? 20 + 32 + 33 ఈ మూడింటిని కలిపి తీసుకున్నాం. సో వీటి క్లాసెస్ని చెక్ చేద్దాము. 20 to 30, 30 to 40, 40 to 50. రైట్ అమ్మా? వీటికి మార్క్ పెట్టుకోవాలి. 20 to 30, 30 to 40, 40 to 50 వీటికి మార్క్ చేసుకున్నాము. ఓకే.
దెన్ ఇప్పుడు కంప్లీట్ టోటల్ చేసేద్దాం. మనకు 0 to 10 క్లాస్ వచ్చి అక్కడ ఒక్క మార్క్ కూడా రాలేదు కాబట్టి సో అక్కడ నిలబెట్టుకుంటున్నాము. 10 to 20లో 1 మార్క్ వచ్చింది, 20 to 30లో 3, 30 to 40లో 5, 40 to 50లో 5, 50 to 60లో 2, 60 to 70లో 1. రైట్ అమ్మా. ఇప్పుడు ఇక్కడ బై మోడల్ సిరీస్ అంటున్నాం. సో నేను ఆల్రెడీ చెప్పాను డ్యూయల్ మోడ్ ఒకటి ఉంటుంది, సింగిల్ మోడ్ ఒకటి ఉంటుందని. మనం లాస్ట్ టైం చేసిన ప్రాబ్లం వచ్చేసి సింగిల్ మోడ్లో ఉంది అది. సో దాన్ని మేము ఏమంటామంటే ఏకబాహుళకము అని పిలుస్తాము తెలుగులో అయితే. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 2 5 హయ్యెస్ట్ వాల్యూ గల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నప్పుడు మనము ఏ ఫ్రీక్వెన్సీని తీసుకొని ప్రాబ్లము చేయలేము. కాబట్టి దీనికోసమని 3 into మీడియన్ మైనస్ 2 into మోడ్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాము. రైట్ అమ్మా. సో ఇప్పుడు దీన్ని ద్విబాహుళకం అంటారు. మనం యూజ్ చేసే ప్రాబ్లం ఏంటి, ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. సారీ అమ్మ, అక్కడ మిస్టేక్ పడినట్టుంది. 2కి బదులుగా 3 రాశాను. 3 into మీడియన్ మైనస్ 2 into మెయిన్. రైట్ అమ్మా. ఇప్పుడు మనం యాస్టీస్ ప్రాబ్లం తీసుకుందాం. మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. రైట్ అమ్మా. ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఆల్ గివెన్ 4, 6, 20, 32, 33, 17, 8, 2. రైట్ అమ్మా. ఇవి ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం, మీరు తీసుకున్నాం. తర్వాత మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. డెఫినెట్గా మనం ఏ మెథడ్ ఫాలో అయినా మిడ్ వాల్యూస్ అయితే కంపల్సరీ. ఓకే అమ్మా. మిడ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. మిడ్ వాల్యూస్ ఎట్లా తీసుకుంటున్నాము? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అనే ఫార్ములాతో మిడ్ వాల్యూస్ తీసుకుంటాము. లైక్ 0 + 10 డివైడెడ్ బై 2 అనే ఫార్ములా. రైట్. సో అలాగే తీసుకుంటే మనకి 5, 15, 25, 35, 45, 55, 65, 75. These all are mid values. రైట్ అమ్మా. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీన్ కనుక్కుంటున్నాను. మీన్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా నేను స్టెప్ డేవియేషన్ మెథడ్లో తీసుకున్నానమ్మా. x bar is equal to a plus sigma f of d1 divided by n into c అనేది స్టెప్ డేవియేషన్ ఫార్ములా. రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఫార్ములా కావాలి అని అంటే ఫస్ట్ మనం డి కనుక్కోవాలి. డి కనుక్కోవాలంటే m-a తీసుకుంటాము. ఆల్రెడీ మిడ్ వాల్యూస్ కనుక్కున్నాము. m-a తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్. ఏదైనా ఒక నంబర్ని మనం ఎస్యూమ్ చేసుకోవాలి. లైక్ నేను 45 తీసుకున్నాను. సో చూద్దాం ఇప్పుడు. 5 - 45 - 40, 15 - 45 - 30, 25 - 45 - 20, 35 - 45 - 10, 45 - 45 0, 55 - 45 10, 65 - 45 20, 75 - 45 30. రైట్ అమ్మా. దెన్ ఇప్పుడు మనకి డి వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? స్టెప్ డేవియేషన్ మెథడ్లో మనకి D' కావాలి, D1 కావాలి. ఈ D1 కావాలి అంటే ఏం చేస్తున్నాము? D డివైడెడ్ బై C చేస్తాము. C either C or if you are taken C either I, whatever if you have take, that is same. Class intervals it's denote as C and also I also. Okay. Minus 40 by 10 is equal to -4, minus 30 by 10 is equal to -3, minus 20 by 10 is equal to -2, minus 10 by 10 is equal to -1, 0 by 10 0, 10 by 10 1, 20 by 10 2, 30 by 10 3. Right. These all are D1s. సో ఈ వచ్చిన D1ని మనం ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే మనకి f of D1 అనేది వస్తుంది. రైట్ అమ్మా. ఈ వచ్చిన ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లై చేసుకోవాలి. రైట్ అమ్మా. 4 into -4 -16, 6 into 3 -18, 20 into 2 -40, 32 into 1 -32, 33 into 0 0, 17 into 1 17, 8 into 2 16, 2 into 3 6. These all are f of D1 values. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి మైనస్ వాల్యూస్ అన్నింటిలో నుంచి ప్లస్ వాల్యూస్ని మైనస్ చేసుకుంటే వచ్చేది f of D1. సో అది అలాగే చేశాను.
సో మనకి ఎఫ్ ఆఫ్ డి1 వచ్చేసి 67 వచ్చింది. ఓకే, ఈ 67 వాల్యూ వచ్చింది. సో దీన్ని చూస్ చేసుకొని మనము ఫ్రీక్వెన్సీ వచ్చి 122 ఉంది, ఎఫ్ ఆఫ్ డి1 వచ్చేసి 67 ఉంది. ఈ వాల్యూస్ని యూస్ చేసుకొని మనం ఫస్ట్ ఈ మీన్ కనుక్కుందాం. రైట్ అమ్మా? ఇఫ్ యూ హ్యావ్ ఫైండ్ అవుట్ ది దీస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ ఫైండ్ అవుట్ ది మీన్. x bar is equal to a plus sigma f of d1 divided by n into c అనేది ఫార్ములా మనకి. ఓకే అమ్మా, a is equal to 45 plus d1 అంటే 67, n is equal to 122, c is equal to class intervals, it's taken and 10 10 10. The difference should be upper limit and lower limit. The difference should be is 10. All classes are uniform. Right ma? సో 45 మైనస్ 67 డివైడెడ్ బై 122 చేస్తే మనకి 0.55 వస్తుంది. సో 45 మైనస్, అది మైనస్ వాల్యూ, మనకి 67కి మైనస్ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ మైనస్ వాల్యూ తీసుకున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనే ఫార్ములాలో తీసుకున్నాను. 45 మైనస్ 0.55 ఇంటూ 10 యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది కాబట్టి అలాగే తీసుకున్నాను. ఇప్పుడు 0.55 ఇంటూ 10 చేస్తే 5.5 వస్తుంది మనకి. అలా వచ్చిన 5.5ని 45 మైనస్ 5.5 చేస్తే వచ్చిన ఆన్సర్ 39.5 అనేది మీన్ యొక్క ఆన్సర్. ద ఆన్సర్ షుడ్ బి మీన్ 39.5. రైట్ అమ్మా? అయితే ఇప్పుడు సైజ్ ఆఫ్ n/2 ఐటమ్ కావాలి. ఎంత ఐటమ్ కావాలి మనకి? రైట్ అమ్మా? ఎంత ఐటమ్ కావాలి అంటే మనం ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీ ఒకసారి చూడండి. మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 4, 6, 20, 32, 33, 17, 8, 2. ఇది వచ్చేసి మనకి నార్మల్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోకి ఎట్లా చేంజ్ చేసుకుంటాము అని అంటే, పైన ఫస్ట్ 4 ఇచ్చాడు, 4 నాస్టీస్ 4 కానీ రాసుకుంటాము. దెన్ నెక్స్ట్కి వచ్చేసరికి 4 + 6 రాస్తాము. 4 + 6 రాస్తే 10 అయింది. రైట్ అమ్మ? థర్డ్కి వచ్చేసి 10 + 20 రాస్తున్నాము, 30. తర్వాత 30 + 32 62 అవుతుంది. 62 + 33 95 అవుతుంది. 95 + 17 112 అవుతుంది. 112 + 8 120 అవుతుంది. 120 + 2 122 అవుతుంది. ఇట్లా మనం సిఎఫ్ని కనుక్కుంటున్నాం. ఈ సిఎఫ్ని కనుక్కున్న తర్వాత మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు n/2 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో n/2ని క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. రైట్ అమ్మా? సో ఇక్కడ సైజ్ ఆఫ్ 122 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 61 వస్తుంది, దాన్ని డివైడెడ్ బై చేస్తే. అయితే ఈ 61 ఈ సిఎఫ్లో ఎక్కడుందో మనం చూసుకుంటాం. నేను అక్కడ 100 మార్క్ పెట్టి m అని రాశాను, చూడండి ఒకసారి. 62 వరకు ఉన్న నంబర్స్లో 61 అనే నంబర్ ఉంటుంది. రైట్ అమ్మా? సో దానిని మనం మీడియన్ క్లాస్గా తీసుకుంటాం. 62 అనేది మనకి ఏ ఫ్రీక్వెన్సీ? 30 to 40 అనేది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. రైట్ అమ్మా? మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 30 to 40. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. మీడియన్ ఫార్ములా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L1 + n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ C అనేది ఫార్ములా. ఒక్కసారి నేను ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. L1 అంటే లోయర్ లిమిట్. ఇప్పుడు మనం మీడియన్ క్లాస్ అని తీసుకున్నాం కదా, 30 to 40 అనేది. దీంట్లో లోయర్ లిమిట్ అంటే 30 అవుతుంది. లైక్ దిగువన ఉన్న అవధిని, దిగువ అవధి, దానిని L1తో సూచిస్తాము అని చెప్తాను తెలుగులో కూడా. సో ఇక్కడ లోయర్ లిమిట్ వచ్చేసి 30 అవుతుంది. సో L1 ఈజ్ ఈక్వల్ టు 30. దెన్ n/2 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 61 వచ్చింది. సో n/2 ఈజ్ ఈక్వల్ టు 61. సిఎఫ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో, మనం ఏదైతే చూస్ చేసుకున్నామో, అండర్లైన్ పెట్టి ఏం పెట్టాను కదమ్మా, ఏదైతే అది చూస్ చేసుకున్నామో దానికి పైన ఉన్న వాల్యూని సిఎఫ్గా తీసుకుంటా ఉన్నాము. రైట్ అమ్మా? సో దానికి పైన ఉన్న వాల్యూ ఏముంది? 30 ఉంది. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30. దెన్ తర్వాత ఫ్రీక్వెన్సీ మనం మార్క్ చేసిన మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో, మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 32 ఉంది. 32గానే తీసుకుంటాం. I ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వెల్. ద డిఫరెన్స్ షుడ్ బి లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఎంత ఉంది? I ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. రైట్ అమ్మా? I ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. అట్లా చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఫార్ములాలో అప్లై చేస్తున్నాము. ఫార్ములాలో అప్లై చేస్తే ఏమవుతుంది? L1 అంటే 30, n/2 అంటే 61, CF మీన్స్ 30, F మీన్స్ 32, I మీన్స్ 10. రైట్ అమ్మా? సో వీటన్నింటిని ఫార్ములాలో అప్లై చేస్తున్నాము. 30 + 61 - 30 డివైడెడ్ బై 32 ఇంటూ 10.
సో మనకి ఏమవుతుంది 30 యాస్టీస్ తీసుకున్నాము. 61లో నుంచి 30 మైనస్ చేస్తే 31 డివైడెడ్ బై 32 యాస్టీస్ ఇంటూ 10 అలాగే తీసుకున్నాము. 30 ప్లస్ 31 డివైడెడ్ బై 32 చేస్తే 0.97 వస్తుంది. సో ఇది ఆ వాల్యూ అలాగే తీసుకున్న తర్వాత ఇంటూ 10 చేస్తున్నాము. రైట్ అమ్మా? ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 30 ప్లస్ 9.7 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 39.7 అనేది మనకి మీడియన్ వాల్యూ. మూడు కాదు, మీన్ వాల్యూ వచ్చేమో 39.5, మీడియన్ వాల్యూ వచ్చి 39.7. అంక మధ్యమముది 39.5, మధ్యగతముది 39.7. ఇప్పుడు మనము బహుళకం యొక్క ఫార్ములా చూద్దాము. లైక్ ఫార్ములా ఆఫ్ ది మోడ్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అనేది ఫార్ములా. రైట్ అమ్మా? 3 ఇంటూ మీడియన్ 3 ఇంటూ 39.7 మైనస్ 2 ఇంటూ 39.5 చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తుంది. సో 3 ఇంటూ 39.7 చేస్తే 119.1 వచ్చింది. రైట్ అమ్మా? 2 ఇంటూ 39.5 చేస్తే 79 వచ్చింది. ఈ రెండింటిని మైనస్ చేసుకుందాము. 119.1 మైనస్ 79, రైట్? 119.1 మైనస్ 79 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 40.1 అనేది ఆన్సర్. దానిని నేను అప్రాక్స్గా 40గా తీసుకున్నాను. రైట్ అమ్మా? అప్రాక్స్గా 40 తీసుకున్నాము. ఇది ఈరోజు క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే అమ్మా? సో ద మోడ్ ఆన్సర్ ఈజ్ 40.1. okay, if you have any doubts please mention the chat box, I will clear it. ఒకసారి ప్రాబ్లం అంతా చూడండి. మనకి ప్రాబ్లం 2 రకాలుగా ఉంటుంది. ఏకబాహుళకము, ద్విబాహుళకము అని పిలుస్తున్నాము. అమ్మ ఇప్పుడు కేవలం తెలుగు మీడియం వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఏ రకంగా ఇచ్చినా ఖచ్చితంగా విశ్లేషణ పట్టిక, వర్గీకృత పట్టిక వేసుకోవాలి. విశ్లేషణ పట్టికని గ్రూపింగ్ టేబుల్, వర్గీకృత పట్టికని గ్రూపింగ్ టేబుల్ అని, అనాలిసిస్ టేబుల్ని విశ్లేషణ పట్టిక అని పిలుస్తాము. సో గ్రూపింగ్ టేబుల్ నేను క్లియర్గా చెప్తున్నాను, అనాలిసిస్ టేబుల్ క్లియర్గా చెప్తున్నాను. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి ప్లస్లు చేసుకుంటూ రాయండి. నేను బ్రాకెట్లో ఎట్లా అయితే మెన్షన్ చేశానో అలా పెట్టుకుంటూ రాయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమని ఇలా చేస్తున్నాను. యాక్చువల్లీ డైరెక్ట్ మార్క్ చేసుకోవాలి, కానీ ఇలా చేస్తే మీకు అర్థమవుతుంది అని ఇలా చేస్తున్నాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చేయండి. ఇక్కడ రెండు క్లాసెస్కి 5 అనే హైయెస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మోడ్ని ద్విబాహుళకంగా పరిగణించి ద్విబాహుళకం యొక్క ఫార్ములా రాసాము. అక్కడ ద్విబాహుళకం యొక్క ఫార్ములా ఏంటి అంటే 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమము అనేది ఫార్ములా. సో ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, అంక మధ్యమం కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి. ఇప్పుడు మనము అదే చేసాము. అంక మధ్యమం ఫస్ట్ కనుక్కున్న తర్వాత అంక మధ్యమం ఆన్సర్ వస్తుంది, దాన్ని అలాగే పెట్టుకొని తర్వాత మధ్యగతం కనుక్కుంటాం. మధ్యగతం కూడా కనుక్కొని కింద ఫార్ములా వచ్చేసి 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమం అనే ఫార్ములాని బేస్ చేసుకొని బహుళకాన్ని కనుక్కున్నాము. ఇది ఇప్పటి క్లాస్. ఓకే అమ్మా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా నాకు చాట్ బాక్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్ లర్నింగ్. గుడ్ డే అమ్మా, బాయ్.